నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మందమరి మండలం అందుగులపేట గ్రామ పంచాయతీలో ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా 100 రోజుల టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 14 సంవత్సరాల పైబడిన వారందరికీ టీబీ స్క్రీనింగ్ పరీక్షలు, ఎక్స్రేలు, అవగాహన శిబిరాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 2 వారాలకు పైగా దగ్గు, రక్తంతో తెమ్మడు, జ్వరం, రాత్రిపూట చెమటలు, బరువు తగ్గటం వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు గుర్తింపుతో టీబీ పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. టీబీ రోగులతో కేంద్ర ప్రభుత్వ నిశ్చయ పోషణ్ యోజన కింద చికిత్స కాలంలో ప్రతి నెల 1000 రూపాయలు పోషకాహార భత్యం అందిస్తుండగా హిల్ ఫౌండేషన్ సహకారంతో పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. దగ్గు, తుమ్ము సమయంలో మాస్క్ ధరించడం, గాలి వెలుతురు ఉన్న ప్రదేశాల్లో ఉండడం వంటి జాగ్రత్తలతో టీబీ వ్యాప్తిని అరికట్టవచ్చని అధికారులు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో జిల్లాను టీబీ రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. చూడు కొంచెం ఎండ పడుతుందా? పర్లేదు. ఓకే. సో ఈరోజు మందమరి అందుగులపేటలో మనం టీబీ ముక్త భారత్ సంబంధించిన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో ఈ 100 డేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేజర్గా మన ఏముంది అంటే అందరికీ ఎవరైనా హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారు, ఎవరికి ఏమైనా సిమ్టమ్స్ వస్తున్నాయి, దానికి మనం చెక్ చేయించి వాళ్ళకి ఏమైనా టీవీ సంబంధించిన ఉన్నాయంటే మెడిసిన్ స్టార్ట్ చేయాలి. నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ సంబంధించిన కూడా మనం అందరికీ చెక్ చేయిస్తున్నాము. దాంతోపాటు ఎవరికి టీవీ డిటెక్ట్ అయింది వాళ్ళకి టైం ఫ్రేమ్గా అంటే 6 months 9 months ఎంత టైంకి మెడిసిన్ ఇవ్వాల్సిందంటే ఫ్రీగా మెడిసిన్స్ వస్తున్నాయి. దాంతోపాటు వాళ్ళకి మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి అంటే దానికోసం ఫైనాన్షియల్గా ఎక్స్టెంట్ కూడా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొంతమంది ఎన్జిఓ, కొంతమంది ఏజెన్సీ దానికి న్యూట్రిషన్ కిట్ కూడా ఈరోజు కూడా మనకి న్యూట్రిషన్ కిట్ 100 వచ్చింది, అది కూడా మనం ఇస్తున్నాము. సో దట్ మనం హెల్తీగా ఉంటే, కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనం ఖచ్చితంగా టీవీ మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి ఎలిమినేట్ చేయవచ్చు. ఎట్లా మనం స్మాల్ పాక్స్ లాగా, పోలియో లాగా డిజీజ్ ఎలిమినేట్ చేసాము, సేమ్గా టీబీ కూడా మనం ఎలిమినేట్ చేయవచ్చు. దానికోసం అందరూ కలిసి పబ్లిక్ రిప్రజెంటేటివ్, అధికారులు, స్వయం సంఘాలు, మీడియా అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా టీబీ కూడా మన రాష్ట్రంలో, మన జిల్లాలో జీరో అయిపోతుంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లాలోని భీమారం పోలీసులు రాత్రి వేళల్లో హైవేలపై ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్ల భద్రత కోసం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఎస్ఐ రాజేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక రాత్రి పహారా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేషనల్ హైవే 63 పై ప్రయాణిస్తున్న లారీలు, ఇతర భారీ వాహనాలను ఆపి డ్రైవర్ల ఆరోగ్య పరిస్థితిని పోలీసులు పరిశీలించారు. దీర్ఘకాల ప్రయాణాల కారణంగా నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లను గుర్తించి వెంటనే వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో నిలిపించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కొంతమందికి నీటితో మొహం కడిగించి శరీరాన్ని చురుకుగా చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. డ్రైవర్లకు నిద్రగా అనిపించినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపి విశ్రాంతి తీసుకోవాలని, వేగ పరిమితులు ఖచ్చితంగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేందర్ మాట్లాడుతూ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ తన భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడే బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. హైవేలపై ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసులు చేపడుతున్న ఈ చర్యలను స్థానికులు, ప్రయాణికులు అభినందించారు. మంచిర్యాల జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా
భాగంగా చేపట్టిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి సందర్శించిన కలెక్టర్ భూసేకరణ దరఖాస్తుల స్థితిగతులను సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పరిశీలించి అర్హులైన భూస్వాములకు న్యాయం చేయాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాలో నేషనల్ హైవే 63 మరియు నేషనల్ హైవే 163G విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియలో పారదర్శకతతో పాటు వేగం ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజల అభ్యంతరాలు పరిహారం సంబంధిత అంశాలను సకాలంలో పరిశీలించడం ద్వారా రహదారి నిర్మాణ పనులు అంతరాయం లేకుండా సాగుతాయని అన్నారు. జిల్లా అభివృద్ధికి జాతీయ రహదారులు కీలకమని అధికారుల సమన్వయంతో భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను రద్దు చేసి వాటిని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల బస్ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎంవీ యాక్ట్ 2019తో పాటు ఎలక్ట్రిక్ బస్సుల విధానం కారణంగా ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ప్రాధాన్యం పెరుగుతుందని, దీనివల్ల ఆర్టీసీ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు, నిర్వహణ, ఆపరేషన్ తదితర వ్యవహారాలను పూర్తిగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించే విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రస్తుత విధానాల వల్ల ప్రతిరోజు సుమారు 50 లక్షల వరకు ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, భవిష్యత్తులో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులకు అవసరమైన విద్యుత్ సబ్స్టేషన్లు, ఇతర మౌలిక వసతుల పేరుతో ఆర్టీసీకి చెందిన విలువైన డిపో భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానం కొనసాగితే ఆర్టీసీ ఆస్తులు క్రమంగా ప్రైవేటీకరణకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో డ్రైవర్లు, మెకానికులు, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొంటుందని, ఇది కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం అని పేర్కొన్నారు. ఆర్టీసీ ఆదాయం పెరిగినా ఎలక్ట్రిక్ బస్సుల కోసం అధిక చెల్లింపులు చేయాల్సి రావడం వల్ల సంస్థ నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ బస్సుల విధానంలో తక్షణ మార్పులు చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని రంజిత్ డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిఐటియు కార్మిక సంఘం నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు సిఐటియు ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రభుత్వ సంస్థ, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటు పరం చేసే దిశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ బస్సులు తగ్గిపోయినాయి, ఇవాళ ప్రైవేటు బస్సులు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకి ఇచ్చి ఇవాళ విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తూ ఉంది. ఒక్కొక్క విద్యుత్ బస్సుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,20,00,000 దాకా సుమారు ఖర్చు పెడతా ఉంది. మరి అదే 1,20,00,000 ఖర్చు పెడితే ఇవాళ ప్రభుత్వంలోనే నాలుగు ప్రభుత్వ బస్సులు కొనుగోలు శక్తి పెరిగిపోతా ఉంది. కానీ ఈరోజు ప్రభుత్వం తన బాధ్యతలను తప్పించుకోవడానికి ఇలా ఆర్టీసీ వ్యవస్థను కనుమరుగు చేసే విధంగా ఇలా ప్రైవేట్ వాళ్ళకి కట్టుబెడతా ఉంది. దీన్ని సిఐటిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఏదైతే విద్యుత్ బస్సులు వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచారు, అంతేకాకుండా ఇవాళ ఆర్డినరీ బస్సులు ఎక్కడ గ్రామాలలో ఆగట్లేదు, మొత్తం ఆర్డినరీ బస్సులకి ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టారు. అంటే ప్రజలకు ఇలా ఆర్టీసీ ఎక్కడానికి వీలుగా లేకుండా ఇలా ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు ఇలా ఆధార్ కార్డు చెప్తా ఉంది, మహిళలకు ఉచితంగా ప్రభుత్వం ఇస్తూ ఉందని చెప్తా ఉంది గొప్పగా. కానీ కేవలం ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటా ఉంది, కానీ బస్సుల సంఖ్యను మాత్రం పెంచలేదు. ఇలా బస్సులలో ఇరుకిరుగ్గా విద్యార్థుల పరీక్షలకు వెళ్ళడం, ప్రజలు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. మేము సిఐటికి అడుగుతూ ఉన్నాం, ఇవాళ ఆర్టీసీ అనేది ప్రజలది, ప్రభుత్వ సంస్థ, దీన్ని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ధర్నా చేపట్టడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో
లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగానికి నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ లో మున్సిపాలిటీ యూత్ అధ్యక్షుడు రామదేని వెంకటేష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూత్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో పలు కీలక పదవులను ఏకగ్రీవంగా భర్తీ చేశారు. మున్సిపాలిటీ యూత్ ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్రీకర్, కండే మొగిలి, బోడకుంట మహేష్ ఎన్నికయ్యారు. అలాగే మంచిర్యాల అసెంబ్లీ యూత్ సెక్రటరీగా దొంత కార్తిక్, వైస్ ప్రెసిడెంట్ గా మల్యాల శివకుమార్, టౌన్ సెక్రటరీగా బిలాల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. యువతే పార్టీకి వెన్నుముక అని పేర్కొంటూ కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయికి విస్తరించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన యూత్ కమిటీ సమిష్టిగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతివాడకు చెందిన బోడకుంట మహేష్ గారిని యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది. జనరల్ సెక్రటరీగా కుక్కట్ల మహేష్ గారిని నియమించడం జరిగింది. అసెంబ్లీ సెక్రటరీగా తిరుపతి గారిని, కోర్టువాడ తిరుపతి మళ్ళా ప్రశాంత్ని సెక్రటరీగా, ఎస్సీ సెక్రటరీగా నియమించడం జరిగింది. అంతటి నుంచి వెళ్ళి సల్మాన్ గారిని అసెంబ్లీ సెక్రటరీగా నియమించడం జరిగింది. కష్టపడాలి. ఈరోజు లక్షర్పేట పట్టణ యూత్ కమిటీలో భాగంగా నాకు వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చిన బుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సూర్యగమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే లక్షర్పేట మున్సిపాలిటీలో ఉన్న మా కౌన్సిలర్స్, చైర్మన్ అందరికీ నా కృషిని ప్రోత్సహించి నాకు ఈ పదవిని అప్పగించినారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యూత్ ప్రెసిడెంట్ మన చిన్న వెంకటేశ్వర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా సెక్రటరీగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే బుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, అలాగే మా మున్సిపాలిటీ మా నాయకులందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. మా కష్టాన్ని, మేము చేసిన కష్టాన్ని గుర్తించి మాకు ఈ పదవులను అప్పగించడం జరిగింది. అలాగే ఈ పదవులను మాకు అప్పగించినందుకు మా బాధ్యతగా ఇప్పుడు చేసిన పని కాకుండా దీనికి ఇంకా డబల్ పని చేసి కాంగ్రెస్ పార్టీని అన్ని వారాల్లో, అన్ని విధుల్లో మా పార్టీ గురించి, అలాగే మా పథకాల గురించి ప్రజల వద్దకు తీసుకెళ్ళి పార్టీని గుర్తించి మనందరికీ, పేదవాళ్ళకి ప్రతి ఒక్క పథకం అందేలా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలుపుతున్నాను. ఇట్లా అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు లక్షర్పేట మున్సిపాలిటీ టౌన్ బాడీ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా యూత్ టౌన్ బాడీ ఏర్పాటు చేయడం, దానిలో భాగంగా ఈరోజు లక్షర్పేట మున్సిపాలిటీలో ఉన్న అన్ని వార్డులలో ఉన్న యూత్లకు జనరల్ సెక్రటరీ అండ్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించడం అండి. ఈ రోజు నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పథకాలను ఎలాగా తీసుకువెళ్ళాలన్న యూత్ అందరూ ప్రతి ఒక్క వార్డులల్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. దాంతోపాటు యువత రేపటి రోజులలో రాజకీయాలలో ఉంటే రాజ్యాలు కూడా బాగుంటాయి, రాజ్యం బాగుంటుంది అని చెప్పి ఆలోచనతోటి మన కుక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు యువతకు బాగా ప్రోత్సహించి అన్ని విధాలుగా సహకరిస్తాడని మనకు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లక్షర్పేట మున్సిపాలిటీని కూడా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతుంది. ఈరోజు చూసినట్టయితే లక్షర్పేటలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అయినా మంచిదే, మా స్కూల్ అయినా, మరి ఇప్పుడు నిన్నటికి నిన్న లక్షర్పేటలో ఉన్న రహదారులు శుభ్రం చేయడంలో భాగంగా 80 ఫీట్లతోటి రోడ్డు వెడల్పు కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు. ఇది కూడా
మన అందరికీ శుభసూచకంగా మన రాబోయే రోజులలో మన అభివృద్ధి లక్షపేట మున్సిపాలిటీ కూడా అతిపెద్దగా అభివృద్ధి కూడా జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలి. యువత కూడా ముందటుండి ఇలా చేస్తే కొకిరాల ప్రేమసాగర్ రావు గారిని మనం గెలిపించుకొని మళ్ళీ ఒకసారి గెలిపించుకొని క్యాబినెట్ హోదా మినిస్టర్ తోటి మనం చూసి మనం ఈ అభివృద్ధి కూడా అన్ని విధాలుగా సహకరించాలి, ముందుకు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మందమారి కార్మెల్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య సాగింది. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా హాజరైన ఫాదర్ రెక్స్ మాట్లాడుతూ వ్యక్తి అభివృద్ధికి విద్య ప్రధాన ఆధారం అని పేర్కొన్నారు. మంచి విద్యతోనే వ్యక్తి సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగగలడని, విజ్ఞానం మనిషిని స్థిరమైన స్థాయిలో నిలబెడుతుందని అన్నారు. కార్మెల్ అకాడమీ విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన సమగ్ర విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోందని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సంగీత కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొని పట్టభద్రులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. And request Abdul Hanan Today is a special and memorable occasion for all of us. We have gathered here to celebrate the graduation of everyday students. And this is an occasion where the young children nurture their life for one step of life. First, let us take a moment to appreciate our little children, graduates. Dear children, today you are taking your very first step in a long and wonderful journey of education. Though you are small, your dreams are big, your hearts are pure, your smiles bring joy to everyone around you. For leading your past decades of ambition, making friends and sharing laughter, you have grown so much. We are incredibly proud of each one of you. As you are moved forward to the next stage, remember to be curious, to ask questions, to be kind to your friends, and to respect the teachers and parents. Never be afraid, because every day's achievement begins with a small step, just like the one you are taking today. On this occasion, I should thankfully remember the dedicated service of our ex-principal and the vice principal, as well as all those teachers for taking care of this young children to be the citizens of tomorrow. As we know that the country is heading towards a fast-growing country where our children may grow. So I encourage all the students who are taking their graduation today, as well as the teachers who are behind them, preparing them, and as you know, I thank all principals, teachers, and parents who are with me. So thank you so much. Have a wonderful day. Thank you.
బందమర్రి పాలచెట్టు ప్రాంతంలోని పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్లో మాలాధారణ స్వాములు భక్తి శ్రద్ధలతో అష్టోత్తర శత 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భజనలు నామస్మరణలతో మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య ఆచార్య మాట్లాడుతూ పవిత్ర భక్తితో స్వామి వారిని ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ప్రతి సంవత్సరం సుమారు 800 మంది భక్తులు ఈ ఆలయంలో మాలాధారణ చేస్తారని పేర్కొన్నారు. మార్చి 27న జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, సేవాదారులు పాల్గొన్నారు. ఎవరు కూడా ఎటు స్నానం చేయాల్సిన అవసరం లేదు, అందరూ కూర్చోవాలి.
జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. భగవద్భక్తులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన మందమరి పట్టణంలో గల శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో గత 26 సంవత్సరాలుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఆ యొక్క శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా అపర భద్రాదిని తలపించే విధంగా జరుగుతుంది మన మిథిలా ప్రాంగణంలో. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందుగా ఈరోజు అత్యంత వైభవోపేతంగా ఆంజనేయ స్వామి దీక్షాపరులు దాదాపు 300 పైగా స్వాములందరూ కలిసి ఏకకంఠంతో ముక్తకంఠంగా హనుమాన్ చాలీసా 108 సార్లు పఠించడం జరిగింది. అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు సాయంకాలం శోభాయాత్రగా మన మందమరి పట్టణమంతా కూడా స్వాములు రామనామ కీర్తన చెబుతూ శోభాయాత్రగా తెరలి వెళ్తూ ఉన్నారు. అట్లాగే రేపటి రోజున ఈ యొక్క మదిర అంజయ్య గారు అని చెప్పి వారి గృహంలో ఎదుర్కోలు మహోత్సవం ఉంది. అట్లాగే ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు ఉంటారో వారే అమ్మవారి తరఫున కూర్చుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఆ యొక్క వారి గృహంలో స్థానికంగా ఉండేటువంటి ఎస్ఐ నరేష్ హారిక గారి దంపతుల గృహంలో ఎదుర్కోలు మహోత్సవం 26వ తేదీన అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. అట్లాగే మనకు 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకంతో కార్యక్రమం మొదలై రామ కళ్యాణ మహోత్సవం సరిగ్గా 11:35 అత్యంత వైభవపేతంగా జరుగుతోంది. ఇట్టి కార్యక్రమాలకు భగవద్భక్తులందరూ కూడా విచ్చేసి ముఖ్యంగా శ్రీరామనవమి రోజు అందరూ కూడా మన కుటుంబ సభ్యులతో తలంబ్రాలతో విచ్చేసి రామ కళ్యాణాన్ని వీక్షించి అన్నప్రసాదాన్ని స్వీకరించి జగద్రక్షకుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి అట్లాగే మన పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనది. జై శ్రీమన్నారాయణ. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలంలోని మ్యాదర్పేట గ్రామంలో హనుమాన్ భక్తులు భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం మ్యాదర్పేట గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శోభయాత్రలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లు హనుమాన్ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మ్యాదర్పేట నుంచి ముత్యంపేట దేవాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొని జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ హాజరై శోభయాత్రకు మద్దతు తెలియజేశారు. భక్తి వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. శోభయాత్ర సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ ను సక్రమంగా నియంత్రించారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.